హలో అండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో, నా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంది? అండ్ అలానే నేను చదివానా లేదా? మొత్తం డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. వెల్కమ్ టు బెజవాడ మదన్స్ వరల్డ్. నేను ప్రీవియస్‌గా 2 డేస్ కింద హాల్ టికెట్ అయితే కాలేజ్‌కెళ్ళి తీసుకున్నా అని చెప్పాను కదా! దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనమాట ఇది. అండ్ అలానే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అండ్ అలానే నేను ఏ వీడియో చూసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇప్పటివరకు నన్ను యూట్యూబ్‌లో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దగ్గరగా 30 సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇప్పటికే రావడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ 14 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఒక చిన్న వీడియో అయితే చేసి పెట్టాను. అండ్ అలానే ఇప్పుడు నాకు 30 సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. ఇంకా అలానే ఒక 20 సబ్స్క్రైబర్స్ కానీ వస్తే నేను లైవ్ స్ట్రీమ్స్ అనేవి స్టార్ట్ చేస్తానండి. సో, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఒక 20 సబ్స్క్రైబర్స్ గాని వస్తే నేను లైవ్ స్ట్రీమ్స్ అనేవి చేసుకోవడానికి కూడా నాకు కుదురుతదండి. ఓకే. ఇప్పుడు నేను అయితే విషయంలోకైతే వచ్చేస్తాననమాట. ఏంటంటే ఇప్పుడు నాకు మండే నుంచి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మండే అంటే ఇంకెప్పుడో లేదు రేపే అండి మండే. సో, ఫైనల్‌గా నేను ఎగ్జామ్ కోసం అనేది ప్రిపేర్ అవుదామని కూర్చున్న ప్రతిసారి ఏదో ఒక పనైతే తగులుతూనే ఉంది. సో, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదో ఒక బుక్ ఓపెన్ చేస్తే నిద్ర రావడం ఇలా జరుగుతూ ఉంది. సో, నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి ఇదే వీడియోలో. ఫైనల్‌గా ఏంటంటే ఊరికి ముందెళ్లి తెచ్చుకున్నా, ఊరికి తర్వాత ఎళ్లి తెచ్చుకున్నా కూడా హాల్ టికెట్ తీసుకోవడం వల్ల నాకు యూజ్ అయితే ఏం లేదు. ఎందుకంటారా నేను అస్సలు చదవలేదండి. సో, అదే అనమాట ఇక్కడ మ్యాజిక్ వచ్చేసి. ఇప్పుడు నేనేం చదివాను, నేనేం చదువుతున్నాను అనేది డీటెయిల్‌గా కూడా ఇదే వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ నేను ఇలా ముందుకెందుకొచ్చానంటే ఎందుకో నాకక్కడ కొంచెం స్వెట్ ఉన్నట్టయితే అనిపించింది. అందుకే నేను కొంచెం ముందుకొచ్చి చూసుకున్నాను. ఫైనల్‌గా నేనైతే చదవడం స్టార్ట్ చేస్తాను. సో, స్టార్ట్ చేసిన ఒక 2 నిమిషాలకే ఎందుకో నాకు నిద్ర అనేది వచ్చేస్తది. అది ఎందుకనేది నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాదు. ఫోను 24 అవర్స్ చూసినా కూడా నిద్ర రాదు. కానీ బుక్ ఒక 2 నిమిషాలు ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే నిద్రొచ్చేస్తదనమాట. అదే మ్యాజిక్. అయితే ఈ సబ్జెక్ట్ ఒక రోజు ముందు, 2 రోజుల ముందు చదివితే వచ్చే సబ్జెక్ట్ అయితే అస్సలు కాదు. సో, నేనేంటంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒకరోజు ముందే ఓపెన్ చేయడం నాకు అలవాటనమాట. అందుకని చెప్పేసి నేను ఒకరోజు ముందే మళ్ళీ అయితే ఓపెన్ చేశాను. బుక్ చూస్తుంటే ఈ బుక్ అడుగుతుంది, "అసలు నువ్వెందుకొచ్చావురా నా దగ్గరికి? నిన్నెప్పుడు చూడలేదే" అనిపిస్తుందంట బుక్‌కి. అయితే తప్పదులెండి. ఇప్పుడు నేనైతే బుక్ ఓపెన్ చేశాను. చూడండి లైవ్‌లోనే నిద్రొచ్చేస్తా ఉంది. దానికి నన్నేం చేయమంటారు? సో, ఫైనల్‌గా అయితే నేనైతే బుక్ ఓపెన్ చేసి కూర్చున్నాను. ఒక క్వెషన్ చూసేసరికి 1 ½ అవర్ పట్టింది. నాకైతే కళ్ళు మంటలొచ్చేసాయన్నమాట ఈ బుక్ చూస్తూనే. ఇంక ఫోన్‌లో అయితే ఇంక వేరే విధంగా ఉండేదేమో. రీల్స్ అయితే చూస్తాం గానీ, ఏదైనా అవసరం వచ్చే విషయాలు మాత్రం అస్సలు చూడబుద్ధి కాదు. నేను చదువుతూనే ఉన్నాను. ఎందుకో లాంగ్ వీడియో షూట్ చేయాలనిపించి మధ్యలో ఆపేసి మరీ లాంగ్ వీడియో అయితే తీస్తున్నాననమాట. సో, ఈరోజైతే సండే మీరైతే ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేనైతే మొత్తానికి ఒక 2 క్వెషన్‌ల దాకా అయితే నేర్చుకున్నాను. దాదాపు ఆ క్వెషన్స్ కూడా ఎట్లా నేర్చుకున్నానంటే ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే నేర్చుకున్నాను. నాకు ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే చాలు. ఎందుకంటే రిమైనింగ్ మ్యాటర్ అనేది నేను ఓన్‌గా రాసే కెపాసిటీ అయితే నాకుంది. అండ్ అలానే నిన్న నైట్ నేను కొంచెం బయటకు వెళ్ళి వస్తూ ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గరికైతే వెళ్ళిపోయానన్నమాట. సో, అక్కడొక ఫన్నీ ఇన్సిడెంట్ ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి. నేను వీడియో తీస్తుంటే ఈ అంకుల్ బిత్తరపోయి నా సైడే చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. అందుకని ఆపేసాను అనమాట వీడియో. నెక్స్ట్ వచ్చేసి తర్వాత అడిగినాను, ఎక్స్‌ప్లెయిన్ చేశానులెండి అది వేరే విషయం. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మా చెట్టుల దగ్గర చిన్న దొండ చెట్టు అయితే తీగ అల్లుకొనుంది. దానికి సంబంధించిన చిన్న క్లిప్ అనమాట ఇది. నేను చేసే పనులు ఎట్లా ఉంటాయంటే ఒక్కటి కూడా సరిగ్గా చేయను. ఇదిగో చూసారా ఇప్పుడు నేను అక్కడెక్కడో చెట్టులో వీడియో పెట్టేసొచ్చాను. ఫోన్ అక్కడ దాని పాటికి అది రికార్డ్ అవుతుంది. నా పాటికి నేను ఇక్కడ దొండ చెట్లు ఎక్కడైనా ఉన్నాయా అని చూస్తా ఉన్నాను. ఉన్నాయి చాలా అయితే ఇదిగో చూసండి కోసిన ప్రతి ఒక్కటి నేను వీడియోలోనే చూపిస్తా ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఒక 2 నిమిషాల తర్వాత నేను అక్కడ ఫోన్ పెట్టిన విషయమే మర్చిపోయానన్నమాట. సో, అల్టిమేట్‌గా అయితే అదే మ్యాజిక్ అనమాట. నేను ఫోన్ పెట్టిన విషయం మర్చిపోయాను. అది అక్కడ చూసారా మీరు ఒక్క నిమిషం ఆగితే మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్పానా అనేసి. ఇప్పుడు నేను ఆ కవర్‌లో అయితే అన్నీ కోసిపెడుతూ ఉన్నాను. దగ్గరగా ఒక పావు కిలో కాయల దాకా అయితే వచ్చాయన్నమాట దొండకాయలు. సో, ఇంకా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను. వీడియో డీటెయిల్‌గా తీయడానికి పిల్లలెవరు నాకు కనిపించలేదు. అందుకే అక్కడ పెట్టేసి నేనైతే తీస్తూ ఉన్నాననమాట. సో, ఇక్కడైతే చాలా ఉన్నాయి. నేనైతే కట్ చేస్తూ ఉన్నాను. మీకు చూపిద్దామంటే ఇక్కడ ఇది కొంచెం అడ్డం వచ్చింది కదా! అయినా నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు చూడండి ఈ ఫోన్ అనేది అక్కడి నుంచే కొంచెం ఇట్లా వాలిపోయిందనమాట. నేను ఆ విషయం గమనించుకోలేదు. ఎప్పటికో చూసాననమాట 1 మినిట్ తర్వాత. ఇట్లుంటది నాతోటి. అసలు ఆ వీడియో వస్తుందా? రాట్లేదా? అనే విషయం చూసేదేం లేదు. నేను మాత్రం వెంటనే ఇంకా వస్తుంటదిలే వీడియో ఏముందిలే అని చెప్పి నా పాటికి నేను కోసుకుంటూ, నా పాటికి నేను చూసుకుంటూ ఉన్నానా, ఇంకా ఏ విధంగా అయిపోయిందో మీరే చూడొచ్చనమాట. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
అండ్ అలానే ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ అలానే నా ఛానల్‌ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 20 డేస్ వరకు రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.